కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి 3 సంవత్సరాలు అయిపోతుంది, నేను వస్తాను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించుకోవటం ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు, విజ్ఞాతవంతులు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే కళ్ళపొల్లు కబుర్లు చెప్పి ప్రజలను వంచించారో వాళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని, ప్రజల్ని ఏదైతే రాజ్యాంగపరమైన విధానాల మీద అవగాహన లేని వ్యక్తిని ఆ రోజు ఎన్నుకోబడితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేశాడు. రాష్ట్రంలో ఏ ప్రాంతం అతను తిరిగినా ఒక శవాల మీద చనిపోతేనో లేకపోతే ఎక్కడన్నా పెళ్లిళ్ళు అయితే తప్ప ప్రజల సమస్యల మీద ప్రజల పక్ష పోరాడే నైతిక అర్హత అతనికి లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇదివరకు రాష్ట్రంలో కనీసం బాధ్యత కలిగే ప్రతిపక్ష హోదా అన్న ప్రజలు మిగిల్చేవారు. కనీసం ఇతనికి ఆ అర్హత కూడా కోల్పోయాడు. ఒక ఎమ్మెల్యేగా మానసిక స్థితి బాగోక ప్రజల వద్దకు వెళ్ళలేక అనేక రూపాల్లో ఈ శవాగారాల మీద శవాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళటం, అక్కడ కొంచెం చిరునవ్వులు నవ్వటం, కనీసం బాధ్యతగా వ్యవహరించాలి. ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి ఆ ప్రాంత ప్రజలను పట్టించుకోమని అసెంబ్లీకి పంపించమని చెప్తే కనీసం బాధ్యత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో చేసిన తప్పులన్నీ ప్రజలకు ఏమాత్రం మొహం చూపించలేక ఈ రాష్ట్రంలో ఒక అవినీతి, అరాచక పాలన సృష్టించేందుకు ప్రజలు తిరస్కరించారు. అది తెలుసుకొని ఏ ప్రాంతంలో పరిశీలించాలన్న భయాందోళనలో ఉన్నాడు. అతను ఒక 2 శవాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మటుమాయమైపోయి బెంగళూరు ప్యాలెస్ లేకపోతే ఏదో పర్యటన తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరగబెట్టే విధానంలో ఇతను ఏమాత్రం లేదని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ 3 సంవత్సరాల్లోనే ఎలక్షన్లు వస్తాయి, అసలు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాయి అని చెప్పే భావనలోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చేసారు అంటారు? ఇతనికి మానసిక స్థితి బాగల. ముందు ఇతని పరిస్థితి చాలా విడ్డూరంగా, అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రజలు 9 నెలల అయింది పాలన వచ్చి, ఇంకా 3 సంవత్సరాలకి ఎట్లా ఎలక్షన్ వస్తుంది, ఎలా వస్తుందని ఆలోచనతో ఉన్నాడు. తను మతి భ్రమించి ఏ రోజుకి ఆ రోజు రేపు ఇంకో సంవత్సరం పోతే ఎలక్షన్ వస్తుంది, 3 సంవత్సరాలు పోతే వస్తుంది, ఒక చోట ఒక రకంగా చెప్తా ఉంటాడు. ప్రజలను నమ్మించడానికి అనేక తాస్కారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలకు ఎలా వస్తుంది, ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ఒక అసెంబ్లీకి పంపిస్తే కనీసం బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళకపోగా ప్రజల దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాల్లో వస్తాను, అంతకుముందే 30 సంవత్సరాలు అంటాను అన్నాడు. 30 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోని ప్రజలు పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాడు 3 సంవత్సరాలు. తన ఉనికిని కాపాడుకోవాలని కళ్ళకొల్లి కబుర్లు చెబుతూ రైతాంగాన్ని మోసం చేస్తూ రైతుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ నేను 3 సంవత్సరాలు చేస్తున్నా, మీ బాధలన్నీ తీరుస్తా, 5 సంవత్సరాలు ఎలగబెట్టావు. ఈ ఏ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానీ, ఏ ప్రాంతంలో ఉన్న మిర్చి రైతులను కానీ, పత్తి రైతులను కానీ పట్టించుకున్న దాఖలాల ఓదార్పు, కన్నీరు తప్ప నీ దగ్గర ప్రజలకు మిగిల్చిందేం లేదు. రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించి రైతాంగానికి కనీస మద్దతు ధర కూడా కల్పించలేని 5 సంవత్సరాల ప్రభుత్వంలో నువ్వు 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వేం ఒరగబెడతావు? అసలు 3 సంవత్సరాలు రావడం అనేది కళ. అసలు 5 సంవత్సరాలు జరగాల్సిన ఎలక్షన్ 3 సంవత్సరాలు వస్తుందని చెప్పి ప్రజలకు ఎలా చెప్తావు? ప్రజల్ని నమ్మబలగటానికి రకరకాల వేషాధారణలో వస్తున్నాడు ఇతను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది రైతులను నిండా ముంచేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, లేదంటే వాళ్ళకి పంటల ఉచిత బీమా కట్టకుండా, ప్రీమియంలు కట్టకుండా రైతులను నిండా ముంచేశాడు. నేను వచ్చి సరి చేస్తాను, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే 3 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఎకరాకి 50,000 కాడికి ఇస్తాను అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున మాత్రం ఎంతో కొంత సహాయం చేస్తానంటూ ప్రకటించారు. అంటే ఈ ఎంతో కొంత సహాయం విజయవాడ వరద బాధితుల సహాయం లాంటిదేనా అంటూ వస్తున్న ప్రశ్నలు ఎలా చూడాలంటారు దీన్ని? ఆంధ్రప్రదేశ్లో ఒక విపత్తు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తు సమయంలో అక్కడ ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలి, ఎలా అందించాలి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైన భావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే బాధితులుగా పరామర్శించబోయి ఆ ప్రాంత ప్రజల్లో ఒక ఓరెత్తినట్టు ఒక ఊరేగింపులా పోయి కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన
ఆ నాయకుడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించి అక్కడ ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు కూడా రైతాంగానికి అనేక కళ్ళబుల్లి కబుర్లు చెప్తా ఉంటాడు. రైతాంగం గురించి ఇతనికి ఏమాత్రం అవగాహన లేదు. రైతుల పట్ల మిర్చి యార్డుకి వెళ్తాడు, అక్కడ అవగాహన లేకుండా బోరోమని మిర్చి రైతాంగాన్ని పరామర్శించాల్సి పోయి రౌడీ మోకలను వేసుకొని అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని అల్లరి సృష్టించే విధంగా కొన్ని కేకలు ఈలలు తప్ప ఇది ఒక మానసిక స్థితి బాగోలా. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఏం కోరుకుంటారు? పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలనుకో, దాని తరపున నువ్వు పోరాడి అసెంబ్లీలోకి వెళ్ళి రైతాంగానికి ఏం కావాలి, రైతులకి ఏమైతే అవసరం ఉంటుందో అక్కడ అధికారులతో కానీ కనీస బాధ్యతగా వ్యవహరించి రైతాంగానికి పెట్టుబడి విధానంలో కానివ్వండి, రైతుకి ఎలా నష్టం జరిగింది, మిర్చి రైతు ఏ విధంగా నష్టపోయాడు, పత్తి రైతు ఏ విధంగా నష్టపోయాడు, వరికి గిట్టుబాటు ధర, ఆ విషయాల మీద మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతాంగం ఏవైతే వాళ్ళకి సకాలంలో కావాల్సిన మార్కెట్ రేట్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ అధికారులతోటి ఒక ప్రక్షాళన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సువిశాలంగా ఉన్నారు. రైతాంగం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన వైఖరితో ప్రజలతో చైతన్యపరుస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ రైతాంగం 5 సంవత్సరాలు నీకు పరిపాలించండి అని మీకు అధికారం ఇస్తే కనీస బాధ్యతగా వ్యవహరించకుండా రైతాంగాన్ని బటన్ నొక్కి వాళ్ళ గొంతు నొక్కాడు. కానీ కనీస బటన్ నొక్కింది అతని జేబులోకి పోతున్నాయి తప్ప బటన్ రైతులకు జేబులోకి పోయిన పాపాన ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సర్వనాశనం చేశాడు. రైతాంగాన్ని పొట్టను పెట్టుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. సో ఇదంతా ఒకెత్త అయితే కనుక అసలుకి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఏసీబీ విచారణ ఒక పక్కన జరుగుతుండగానే అసలు ఛార్జ్ షీట్లో తన పేరు చేర్చకుండానే హైకోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ మిథున్ రెడ్డి కోరటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఆంధ్రప్రదేశ్లో గజ దొంగల సూత్రధారులు అందరూ ఉన్నారండి ఈ ప్రభుత్వంలో. ఆనాటి ప్రభుత్వంలో గజ దొంగల సూత్రధారులు, పాత్రధారులు. గంజాయి ఏరులై పారింది, మద్యం ఏరులై పారింది, అక్రమ రవాణా జరిగి వేల కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొంకాన్ని కూడా తన జేబులో నింపుకున్నారు. ప్రభుత్వంలో విధానంలో 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒక ఆన్లైన్ డబ్బుతో చెల్లించే ఒక విధానంగా, డబ్బు లేకుండా చెల్లించే విధానంగా. డబ్బు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టకుండా ఇతను దొడ్డిదారిన ఒక్కటే అతను దోపిడీ విధానానికి తెరదప్పాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారింది, గంజాయి ఏరులై పారింది, గంజాయి తోటలే వేసేశారు వీళ్ళు. రాష్ట్రంలో అవినీతి అరాచకానికి ఇది ఒక ఉదాహరణ. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక వింతైన ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన పాలనలో ఒక పేదవాడికి నట్టెట్ట ముంచేసి సామాజిక మానవం అందాల్సిన మద్యం కూడా దగా చేసి నకిలీ మద్యం అమ్మి రాష్ట్రాన్ని లూటీ చేశారు. బూమ్ బ్రాండ్లు, నకిలీ బ్రాండ్లు తయారు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేసి ప్రజల సొమ్ము కాజేసిన వాడిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజాధనంలో ఏవైతే ప్రజలు ఇట్లాంటి దోపిడీ జరిగింది, ఇన్ని అరాచకాలు జరిగినాయి, ఇలాంటి పాలనలో ఇలాంటి తప్పులు జరిగినాయి అని చెప్పేసి సాక్షి చేసే లోపే దొంగ అన్న సందాగా వీళ్ళే బెయిల్ వేసుకుంటారు. ఎందుకంత ఒక అభద్రతా భావంతో వీరందరికి వీళ్ళే కోర్టులకు వెళ్తారు, వీళ్ళే కోర్టులో తిరస్కరణ పడితే పారిపోతూ ఉంటారు. చాలా భయంకరమైన వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఎక్సైజ్ ద్వారా రావాల్సిన సొమ్ముని లూటీ చేసిన గనుడు ఈ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి, సజ్జల, అనేకమైన మంది సూత్రధారులు ఉన్నారు. దారి దోపిడీకి ఎట్లయితే దోపిడీ దొంగలు ఉంటారో, దోపిడీ దొంగలు రాష్ట్రాన్ని ఎట్లా లూటీ చేస్తారో, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక ఏజెంట్లను పెట్టి సర్వనాశనం చేసి ఒక ఏజెంట్ ద్వారా నకిలీ మద్యాన్ని వేల లారీలు తరలించి ప్రజాధనాన్ని తన సొంత డబ్బులకి ఖాతాకు మళ్లించుకునే గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి గనుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రి వస్తానంటే ప్రజలు ఎలా వీళ్ళు విశ్వసిస్తారో అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రిగా ఈ కుంభకోణంలో ప్రపంచంలో మనం చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశే కాదు, ఈ ఇండియా మొత్తంలో కూడా ఏకైక ముఖ్యమంత్రిగా ఈ కుంభకోణంలో ఉన్నాడు. ఇలాంటి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక అసలు ప్రధానంగా మొన్న విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు లిక్కర్ కుంభకోణం గురించి నాకు అసలు ఏం తెలియదు,
అలాగే చూస్తే గనక ఏదైతే గనక కాకినాడ పోర్టు గురించి పలానా వ్యక్తి చూసుకున్నాడు, ఇంకో లిక్కర్ కుంభకోణం గురించి పలానా వ్యక్తి చూసుకున్నాడు అంటూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసుకున్నాడు అంటూ విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇక్కడ వరుస పెట్టి పేర్లు చెబుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఏసీబీ విచారణ వేగవంతం అవుతుంది. ఈ నాయకుల కలవరానికి ప్రధాన కారణం ఈ ఏసీబీ విచారణ ఊపందుకోవటమేనా? ఏసీబీ విచారణ చేసి స్వచ్ఛందంగా ఎవరైతే ఈ పాతదారులు సొత్తుదారులు ఉన్నారో వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళేమో కొంతమంది బాధ్యత లిక్కర్ షామ్ పెడతాడు, కొంతమందికి ఏమో ఇసుక, కొంతమందికి ఏమో రకరకాల దీంట్లో ఒకరికి ఒక బాధ్యత అని కాదు, అన్ని కోణాల్లో భూదందాలు, అసలు ల్యాండ్ మాఫియా అనేక రూపాలలో రాష్ట్రంలో వైజాగ్ కాడి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల వ్యక్తులను పెట్టి వ్యక్తుల ద్వారా ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈ రాష్ట్రంలో మొత్తం 5 సంవత్సరాల్లోనే వీళ్ళు ఎంతైతే సంపద దోచుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద దాచుకొని విదేశీయాల్లో బాగా దాచిపెట్టారు. ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును కొట్టేశారో, కొల్లగొట్టారో వాళ్ళందరినీ వీడ్చుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పి వీళ్ళు జైలు పంపించాలి అర్జెంట్ తక్షణమే. ఎందుకంటే ఇంత పెద్ద లూటీ జరిగిన ప్రపంచంలో ఒక నటోరియల్ క్రిమినల్ కూడా ఉండరు, అంత ప్రమాదమైన వ్యక్తులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో లూటీ విధానానికి తెరదింపారు. మద్యం చూడండి, ఈ రాష్ట్రంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని కుంభకోణం ఆంధ్రప్రదేశ్ జరిగిందని సిబిఐ అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంత భయం? ముందస్తు బెయిల్ ఎందుకు? రండి, వెయిట్ చేయండి. ఎవరైతే పాతదారులు సొత్తుదారులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి గౌరవప్రదమైన విలువలిచ్చే ప్రభుత్వంగా ఉండాలని చెప్పేసి, ఇది మంచి ప్రభుత్వం, చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలు కోరే ప్రభుత్వం ఇదని చెప్పేసి తెలియజేస్తున్నాం.